డిస్కషన్ ఒక బ్రేకింగ్ ఉంది. నంద్యాల జిల్లా సిరిమెల్లమెట్టలో ఘోర ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు డివైడర్ని ఢీకొట్టి అక్కడి నుంచి ఎదురుగా వస్తున్న లారీని కూడా ఢీకొట్టడంతో మొత్తం 2 వాహనాలు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. ఒకవైపు లారీ డ్రైవర్, క్లీనర్ అండ్ బస్ డ్రైవర్ ముగ్గురు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. అయితే అటువైపుగా వెళ్తున్న ఒక డీసీఎం వ్యాన్ డ్రైవర్ కొంచెం సాహసం చేసి బస్సు అద్దాలు పగిలికొట్టి ప్రయాణికుల్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఆయన ఆ టైంలో సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల 36 మంది ప్రయాణికులు సురక్షితంగా స్వల్ప గాయాలతోటి సురక్షితంగా బయటపడ్డారని చెప్పచ్చు. ఇది దురదృష్టకరమైన సంఘటన. మొత్తానికి ఏంటంటే ఎంత అజాగ్రత్త అనేది పక్కన పెడితే టైరు పేలటంతో, బస్సు టైరు పేలటంతో అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టడం, ఎదురుగుండా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఇమ్మీడియట్గా మంటలు చెలరేగి 2 దగ్ధమైన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. చూస్తున్న 36 మందిని సురక్షితంగా బయట తీసుకొచ్చిన డీసీఎం డ్రైవర్ని కూడా అందరూ అభినందిస్తున్నారు. ఎందుకంటే ఆ టైంలో ఏమీ తోసదు, పాలుపోదు. ఎదురుగుండా వస్తూ వెళ్తున్న వాళ్ళు కూడా మనకెందుకులే అని వదిలేసి వెళ్ళే పరిస్థితి. కానీ ఆ డీసీఎం డ్రైవర్ ఆపి మరీ వీరందరినీ బయటికి తీసుకొచ్చారు. సో ఇది అన్వాంటెడ్ అండ్ దురదృష్టకరమైన సంఘటన. ఇటీవల కాలంలో జరుగుతున్న బస్సు ప్రమాదాల కొనసాగింపుగా ఇది జరిగిందా? దీని వెనకాల ఏం లేదు, జస్ట్ అజాగ్రత్త అంటానికి కూడా లేదు, బస్సు టైరు పేలటం. అంటే ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ముందర వెళ్లాల్సిన పరిస్థితి. ట్రావెల్స్ వాళ్ళ మీద మళ్ళీ ఏమన్నా ఉక్కుపాదం పెడతారా, లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు 2-3 రోజులు చెకింగ్ చేసి వదిలేస్తూ వస్తున్న మరి అఫీషియల్స్ ఈసారైనా జాగ్రత్తగా వ్యవహరిస్తారా లేదా అని చూడాలి. సో ఇది ప్రమాదానికి సంబంధించిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో వీ కెన్ సీ. అండ్